ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా డిఎస్సి అవకతవకలకు సంబంధించి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు. సో అసలు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, డిఎస్సిలో పై ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సి వచ్చింది, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాలకృష్ణ గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎలా చూడాలి డిఎస్సికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, ఈ ఉద్యమాలు ఎలా జరిగినాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రజల నుంచి స్పందన ఎలా లభిస్తుంది? ఇది ఏంటంటే గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టడం అనేది జరిగింది. ఈ డిఎస్సిలో ఏం జరిగింది, 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సార్. ఈ నోటిఫికేషన్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని వేల పోస్టులు రిలీజ్ చేశారు సార్? 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. ఈ 16,000 పోస్టుల్లో అంతా అవినీతి, అక్రమాలు, స్కాములు జరగటం అనేది క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్కాములు అంటున్నామంటే దీనికి సందర్భించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వితౌట్ ఎగ్జాము జాబ్స్ ఇవ్వటం అనేది జరిగిన కారణాన దీంట్లో డిఎస్సిలో 6 దశల్లో 5 విభాగాలు ఇన్వాల్వ్ అయినాయి సార్. ఈ 5 విభాగాల్లో టీసీఏ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. తర్వాత వచ్చేసి ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చింగ్ ట్రైనింగ్ సార్, అదొకటి. తర్వాత వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ ఐటీ సెల్. మూడోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ సిస్టమ్. తర్వాత వచ్చేసి డిఈఓ. ఈ ఇన్వాల్వ్ అయితే ఎస్సీఆర్టీ ఏం చేసింది, క్వశ్చన్ పేపర్ను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసింది. అది తీసుకుంది ఎవరు? టీసీఎస్ తీసుకున్న తర్వాత ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ సిస్టమ్ చూసిన తర్వాత డిఓకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే దాంట్లో డిస్ప్లే చేయాలి, మార్కులు ఎంత వచ్చినాయి, ఇంత అనేది జరగాలి. ఇదంతా ప్రక్రియ జరిగిందా? అసలు ఎస్సీఆర్టీలో డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరు? కృష్ణారెడ్డి గారు. మరి దానికి డిఎస్సిగా డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరు? కృష్ణారెడ్డి గారు వ్యవహరించారు కదా. అసలు ఎస్సీఆర్టీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగి అప్లోడ్ చేశాడా లేదా? మాకు ఫస్ట్ కావాలి. చేశారా లేదా? మరి మొదటి ర్యాంక్ వచ్చింది కదా నవీన్ అనే వ్యక్తికి. కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సోషల్ స్టడీస్లో. ఇతను ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగే కదా. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్. పేపర్లే అప్లోడ్ చేసింది అతనే, పేపర్ లీక్ అయింది అతనే, కానీ మళ్ళీ డిఎస్సి రాసింది అతనే. కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అతనికే, నవీన్ అనే వ్యక్తికి. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి? మా మొదటి ప్రశ్న. దీంట్లో ఏ అవినీతి జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారిని మేము ఒకటే అడుగుతున్నాం. ఎస్సీఆర్టీలో ఉద్యోగస్తుడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఆ ఉద్యోగానికి సంబంధించిన అతను హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? మీరు ఎందుకు డేటాని డిలీట్ చేశారు? డేటాను ఉంచారా? డేటాను డిలీట్ చేశారు. అసలు పూర్తిగా నవీన్ అనే వ్యక్తికి ప్రొఫైల్ మొత్తం డిలీట్ చేశారు. ఎందుకు చేశారు? కారణం ఏంటంటే దాంట్లో జరిగిన అవినీతి, అక్రమం, స్కాము, పేపర్ లీకేజ్ మనం చూసాం. కేంద్రంలో ఏం జరిగింది? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంజీవతో ఏం చేశారో తెలుసు కదా. సిజేపీ యువత ఏం చేశారు? నీట్ పేపర్ లీక్ అయితే ఈరోజు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకేజ్ అయింది కదా, మరి ఏం జరగాలి? నారా లోకేష్ అన్న గారు రాజీనామా చేయాలి కదా, విద్యాశాఖ మంత్రి వర్యులు. లేని ఎడల మీరు ఎందుకు సిపిఐకి ఇవ్వట్లేదు, సిబిఐకి? మా మొదటి ప్రశ్న అదే. దాంట్లో భాగంగా ఒకటి సార్,
దీంట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోటా ఉంది సార్. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 74 కింద అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంది సార్. ఇలా జీవో నెంబర్ 72 కింద. ఈ జీవో నెంబర్ 72 కాకుండా వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకు ముందల రోజు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబరే 447. అంటే వితౌట్ ఎగ్జామ్ కానీ జాబ్ ఇవ్వచ్చు. వాళ్ళకి జాబ్ ఇచ్చేశారు. మనం హారిజంటల్గా అప్పుడు జీవో నెంబర్ 72లో 2% ఉంటే వీళ్ళు జీవో నెంబర్ 447 తీసుకొచ్చి 3%కి చేశారు స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద. మరి ఎంత దగ్గర సార్? వితౌట్ ఎగ్జామ్ మీరు ఎలా జాబ్ ఇచ్చారు? భారతదేశంలో ఎక్కడైనా చూసారా? వితౌట్ ఎగ్జామ్ కనీసం ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సార్. కన్ఫామ్గా ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది లేకుండా మీరు జాబ్ ఎలా ఇచ్చారు మా ప్రశ్న. దాంట్లో 3%లో మీరు ఇచ్చిన 16,000 ఉద్యోగాల్లో దాంట్లో అప్రాక్సిమేట్గా 430-420 ఉంటాయి సార్. దాంట్లో 300 ఇచ్చేశారు. మళ్ళీ 300 ఇచ్చేసిన అభ్యంతరాలు వస్తున్నాయి, ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నారు, మరి మనం చేసిన అవినీతిని, అక్రమాలను, స్కాములు బయటపడతాయి అనేసి మళ్ళీ తెర మీదకు కొత్త జీవో తీసుకొచ్చారు. దాన్ని జీవో నెంబర్ 56లో ఆ 300 పోస్టులు 320 అయిపోయినాయి కదా. మళ్ళీ ఇంకొక 100 పోస్టు ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు. అంటే ఈ విధంగా డిఎస్సిలో క్రమం చేశారు సార్. అంటే కష్టపడి చదువుకున్న వ్యక్తి ఒక దుర్గయ్య అనే వ్యక్తి సార్, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే డిఎస్సికి సంబంధించిన పోటీదారులు వస్తే ఆ రోజు మీ అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఛానల్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధంగా ఆవేదన పొందుతున్నారు, ఏ విధంగా. అదేవిధంగా ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి దుర్గయ్యకి 1:1 కింద పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం రాలే. గోల్డ్ మెడలిస్ట్ లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, అర్హత వచ్చింది. ఏంటి సార్ అది న్యాయం? దీన్ని అవినీతి అనరా? అక్రమం అనరా? స్కామ్ అనరా? అసలు మీరు ఇంతవరకు ప్రభుత్వం, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షకి ప్రకటించారు. అదేవిధంగా ప్రతి 175 నియోజకవర్గాల్లో అదేవిధంగా ర్యాలీ చేయటం కూడా జరిగింది సార్. ఈ ర్యాలీలో ఈ స్కాములు ఇవన్నీ బయటపడతాయి కదా. కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వటం, అడ్డుకోవటం, దాడులు చేయటం, వాళ్ళకి క్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇవన్నీ క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే, జరుగుతున్నాయి. కానీ మనం సార్ నిరాహార దీక్ష చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఏంటి మీ సమస్య అని వచ్చిన దాఖలాలు 175 నియోజకవర్గాల్లో ఉన్నాయా సార్? లేవు సార్. ఇప్పుడు మనం నిరాహార దీక్ష చేస్తాం సార్, దేనికోసం చేస్తాం? న్యాయం కోసం. కానీ సరే అదంతా పక్కన పెట్టండి. ప్రభుత్వం మాత్రం వాళ్ళ అక్రమాలు ఏం జరగలేదు, కావాలని దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలని ప్రొపగండా చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వ పెద్దలు అంటున్నారు కదా. ఎక్కడ సార్? ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద చెప్పాను కదా సార్. గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చిన వ్యక్తి దుర్గయ్యని మీరు 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎందుకు జాబ్ ఇవ్వలేదు మాకు ప్రశ్న. మేము నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. దానికి సమాధానం సార్. కనీసం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు కానీ ఇంతవరకు డిఎస్సిలో మేము ప్రతిపక్షంగా పోరాడుతున్నాము, అవినీతులు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్తున్నాం. కనీసం ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి కానీ తెలియజేశారా? మరి ఇది జరగలా అని చెప్పారా సార్? తెలియజేశారా? మరి ఉట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చేశారు సార్, శశిధరన్ గారిని. ఎందుకు మార్చేశారు? దానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఏం జరగలేదు సార్. మీరు అన్నట్టే, మీ కూటమి ప్రభుత్వం అన్నట్టే, మీ మినిస్టర్లు అన్నప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడినట్టే ఏమీ అవినీతి జరగల, అక్రమాలు జరగల, స్కామ్ జరగల. మరి మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు, తెలియజేయట్లేదు?
మరి మీరు ఎందుకు సిబిఐకి విచారణకి అప్పచెప్పట్లేదు? మా ప్రశ్న అదే. మీరు సిబిఐకి అప్పచెప్పండి. మీరు అవినీతి జరగలేదు అంటున్నారు కదా, స్కామ్ జరగలేదు అంటున్నారు కదా, మీరు సిబిఐకి ఇవ్వండి. నిజ నిజాలు బయటపడతాయి. ఎవరు అవినీతి చేశారో, అక్రమాలు చేశారో అవన్నీ నిలదీయండి. మేము కోరుకునేది అదే ప్రభుత్వాన్ని. ఇప్పుడు క్లియర్గా కళ్ళు కట్టినట్టు వీడియోతో రాయబారాలు చూశారు కదా సార్, వీడియోలు ఏ విధంగా మాట్లాడుకొని 15 లక్షలకి 20 లక్షలకి డిఎస్సి పోస్టులు ఇచ్చిన కదా చూశారు కదా. లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ సఫరింగ్ సార్. ఉపాధ్యాయుల పోస్టులు రాలేదని లాట్ ఆఫ్ మెంబర్స్ సఫరింగ్. చాలామంది రాసిన వాళ్ళు 3,30,000 మంది రాస్తే 16,000 ఉద్యోగాల అర్హతలకి మెరిట్ స్టూడెంట్స్కి కూడా రాలే. అంటే ఒకటి 16,000 మంది రిక్రూట్మెంట్లో మీరు చెప్పినట్టు అక్రమ మార్గంలో రిక్రూట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటారు సార్? ఇక్కడ వితౌట్ ఎగ్జామ్ అన్నాం కదా స్పోర్ట్స్ కోటాలో 300 అక్కడే కనపడుతున్నాయి కదా సార్. మిగతాయి ఇప్పుడు మిగతాయి కూడా కొన్ని జాప్యం జరిగినవి ఉన్నాయి సార్ లోన. ఎందుకంటే 15 లక్షలు 20 లక్షలు బేరాసారాలు ఆడుకుంటా అదే సుమారుగా ఎన్ని ఉండవచ్చు ఉంటాయి సార్. మనం అప్రాక్సిమేట్గా వాళ్ళ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి కానీ లేతే డబ్బులు ఇచ్చిన వారికి కానీ ఇలా ఖచ్చితంగా డెఫినెట్గా ఇవ్వచ్చు. అది 100%. ఎన్ని మంది అంటే ఇప్పుడు 16,000 మంది ఉన్నారు సార్. మనం ఈయన కౌంట్ చేయలేం కదా. ఇప్పుడు సీక్రెట్ కదా జరిగేది. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది, మనం 3% ఆర్జెంట్ల కింద ఇచ్చారు. అప్రాక్సిమేట్గా మనం 410 అనుకున్నాం సార్. 410లో 300 ఇచ్చినట్టు క్లియర్గా కనపడుతుంది కదా. ఈ 100 ఎంట్రన్స్ ఎగ్జామ్ అని కొత్త జీవో తీసుకురావటం అక్కడ క్లియర్ కొద్దిగా ఎస్టిమేషన్ వేసుకున్నాం మేము. అంటే అక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు 16,000 మందిని నీకు అబద్ధం అని ఎవరు చెప్పలేరు కదా. అందుకోసమే మేము అడిగింది సిబిఐకి విచారణకి ఇవ్వండి అని మేము కోరేది దానికోసమే. ఎంతమంది ఏం జరిగిందా ఏంటా, ఎన్ని జాప్యాలు జరిగాయి. సిబిఐకి ఒకవేళ అప్పచెప్పి సిబిఐ కూడా ఇందులో తప్పులు ఉన్నాయంటే మొత్తం రిక్రూట్మెంట్ అంతా క్యాన్సిల్ చేయాలా? మేము క్యాన్సిల్ అనేది అనలేదు సార్. ఫస్ట్ క్యాన్సిల్ సంబంధించింది అనలా. అసలు నిజ నిజాలనేవి బయటపడతాయి, అవినీతి ఆక్రమణలు బయటపడతాయి, తెలియజేస్తాయి. ఇప్పుడు కల్తీ లడ్డు అన్నారు సార్, మరి సిబిఐకి ఎందుకు ఇచ్చారు సార్? అక్కడ ఏం జరగలేదు కదా, క్లియర్గా మనం చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఏదో తప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్స్ కొన్ని మంది అంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఎంత తప్పుడు ప్రచారం చేసింది వాళ్ళే కదా, కూటమి ప్రభుత్వం వారే కదా సిబిఐకి ఇచ్చింది. మరి దీనికి ఎందుకు సిబిఐకి ఇవ్వట్లే మా ప్రశ్న. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మీకు సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగే పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉన్నాడు, క్లియర్గా కనపడుతుంది. మీరు అతనికి ఉద్యోగం ఇవ్వాల, హైకోర్టుకి వెళ్ళాడు. మీరు అడిగిన దానికి ఏంటంటే, మీరు అడిగారు కదా సార్ ఏది మీకు ఎన్ని ఉద్యోగాలని. ఇగో ఇక్కడ నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు వెళ్ళాడు హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అతను? డేటా ఎందుకు డిలీట్ చేశారు చెప్పండి సార్. దీనికి డేటా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అదే. దానికి సంబంధించిన పాలసీ ఈ మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు సార్ చాలామంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఇవ్వలేదంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024లో ఏదైతే ఎగ్జామ్స్ జరిగినాయో పారదర్శకంగా జరిగినాయి సార్. మీరు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు ఒకే టైం ఎగ్జామ్ జరిగింది సార్. దాదాపు 2,20,000 ఉద్యోగాలు ఒకే టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఎవరు చెప్పినా చెప్పపోయినా, ఏబీ అని చెప్పుకున్నా చెప్పకపోయినా ఇది రాష్ట్ర ప్రజలందరికీ నిర్దేశంగా తెలిసిన విషయం. నేను కోరుకునేది ఏంటంటే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారిని ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే స్కామ్ జరిగిందో అవన్నీ బయటపెట్టి నెక్స్ట్ టైం జరగకుండా, ఇప్పుడు ప్రభుత్వానికే మంచిది కదా సార్. ఇప్పుడు ఇన్ని విమర్శలు డిఎస్సి మీద విమర్శలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అన్నారు. మీకు సంబంధించిన కంప్యూటర్ ఆపరేటరే అప్లోడ్ చేసి లీక్ చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికే ఇవ్వలేదని ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. ఏమీ జరగలేదనేది మేము కోరుకునేది ఏంటంటే సిబిఐకి ఇమ్మంటున్నాం. అదే మా నినాదం. రైట్. ఇక డిఎస్సి సంగతి ఓకే. ఇక అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇవాళ సిడి యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ ఉంది. ఇవాళ
సార్ అమరావతి గురించి దీనికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇంత ఆలస్యమైందని ఒకటైతే, మరొకటి ఎందుకు వంపులు తిరిగింది సీడ్ యాక్సెస్ రోడ్ అనేది, అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? ఇదేమైనా ఫస్ట్ నిర్మాణమా, ఇంకేమైనా నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ? ఫస్ట్ అమరావతి గురించి చెప్పుకోవాలంటే అమరావతిలో ఒక భూ కుంభకోణం జరుగుతుంది. ఎందుకంటే రైతుల దగ్గర స్వచ్ఛందంగా ఇస్తే మనం రైతుల దగ్గర తీసుకోవాలి సార్. స్వచ్ఛందంగా మీరు చూసే ఉంటారు వీడియో, బలవంతంగా లాక్కొని అతని భర్త చనిపోవటం మీరు చూశారు. రీసెంట్గా నాకు తెలిసి ఒక 2 months బ్యాకే జరిగి ఉంటుంది ఈ ఇష్యూ. మా రైతు పరిరక్షణ కమిటీ వెళ్ళింది సార్ అక్కడికి. మా మొండితో అరుణ్ కుమార్ గారు, మా నందిగామ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ గారు మీద దాడి జరగటం, అదేవిధంగా అవినాష్ అన్న మీద పరిరక్షణ కమిటీ బృందం మీద దాడి చేయటం, కారు ధ్వంసం కట్టడం, కోడిగుడ్లు ఏ విధంగా చూశారనేది మీ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. జరిగితే అక్కడ ఏం జరుగుతుంది? ఈ దాడి కారణం ఏంటి సార్? అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, అక్కడ ఏదో భూములు లాక్కుంటున్నారు అనే కదా. భూములు లాక్కోవట్లేదా? పోలీసులు వచ్చి ఆ పంట చేను వేస్తుంటే లాక్కొని బుల్డోజర్తో కొట్టేసి పొలం లాక్కొని ఆ భర్త మొగుడు అదే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ కాళ్ళు ఎలా పట్టుకొని బతికిలాడితే ఏం జరిగింది సార్? తెల్లారు ఏం జరిగింది? ఆ వ్యక్తి చనిపోయాడు. దానికి కారణం ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి సార్. అక్కడ ఎకరం వచ్చేసి ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది సార్? 5 కోట్ల 6 కోట్ల ఉంటుంది. వీళ్ళు ఇచ్చింది ఎంత? ప్రభుత్వం 1 కోటిన్నర. ఏంటి సార్ దాని పరిణామం? మరి రైతు బతకాలా, చనిపోవాలా? ఈరోజు అంత కాకుండా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? యూరియా మళ్ళీ కొరతే వస్తుంది సార్, చూస్తూనే ఉన్నారు. యూరియా మళ్ళీ కొరతకు వచ్చింది. కొరత, గిట్టుబాటు ధర లేదు, పొగాకు ధర లేదు, గిట్టుబాటు ధర, మిర్చి ధర లేదు, కాటన్ ధర లేదు. దేనికి సరిగ్గా పోయినసారి చూసుకోండి సార్, 2019 నుంచి 2024 దాకా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకి ఏ విధమైన అన్ని విధాలుగా అండగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పినా చెప్పపోయినా, కూటమి ప్రభుత్వం విష్ప్రచారం చేసినా 100% అది ప్రజలందరికీ తెలిసిన విషయం. పోయినసారి చూశారు కదా సార్. ఈరోజు రైతు కంటి నీరే కష్టం సార్. కాదు, ఇది ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభమవుతుంది కదా, దాని మీద గురించి చెప్పండి. సిడి యాక్సెస్ గురించి అంటే దానికి సంబంధించిన ఈరోజు ప్రారంభం అన్నారు కదా, దానికి సంబంధించిన ఎక్కడెక్కడ లాక్కున్నారు సార్ ఆ సిడిఎస్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించింది? మన భూమి రైతుల దగ్గర లాక్కునేదే కదా అది. మన రీసెంట్గా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్ మీకు, ఏది రైతు చనిపోయాడు అనేది. ఆ సిడి యాక్సెస్ రోడ్డుకి కావాలనే కదా వాళ్ళు తీసుకుంది ఆ రోజు. ఏదో 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంతో తీసుకున్నారు కదా రైతుల దగ్గర, ఏది తోటలు తీసేసి ఇది చేసేసారు. సిడి యాక్సెస్ రోడ్డు వేస్తున్నారు సార్. సార్ నా నినాదం ఏంటంటే ఒకటే సార్, గౌరవ పెద్దల చంద్రబాబు నాయుడు గారు ఒకసారేమో 50 ఎకరాలు అంటారు, ఒకసారేమో 34 ఎకరాలు అంటారు, కూటమి నాయకులు అదేవిధంగా అంటారు. అదేవిధంగా సిడి యాక్సెస్ రోడ్డుకి సంబంధించింది ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు అంటారు. వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా తీసుకోకుండా రైతుల దగ్గర భూములు లాక్కోవడం జరుగుతుంది. అదేమంటే విచ్చలవిడిగా పోలీసులను పంపించడం, దాడి చేపించడం, ఈ విధంగా మనం క్లియర్గా చూస్తున్నాం. స్వచ్ఛందంగా రైతు ఇస్తే అది తీసుకోవచ్చు సార్, అది హ్యాపీ. ఇప్పుడు అవుతుంది అనుకున్నారు సార్ రాజధాని అవ్వదు సార్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రైతులు ఎందుకు భూములు ఇవ్వడానికి సిద్ధపడలేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ వర్షం పడుతుంటే ఏం జరుగుతుంది సార్? అక్కడ ఫస్ట్ ఫేజ్లో పెద్ద ఎత్తున ఇచ్చారు కదా, మరి సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు చేసే ఆక్రమాలు, భూదందాలు, విచ్చలవిడిగా చేసే స్కాములు. ఇప్పుడు 1 ఎకరం తీసుకున్నాం సార్ ఫర్ ఎగ్జాంపుల్, తీసుకుంటే దాని ఎస్టిమేషన్ ఎంత సార్? 8 కోట్లు 10 కోట్లు ఉంటుంది సార్. వీళ్ళు ఇచ్చేది ఎంత సార్? 1.5 కోటి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ ఎవరి పేరు మీద పెడతారు? ఏ ఎంపీ రమేష్ గారో, లేకపోతే ఎంపీ భరత్ గారో, ఎవరో ఒకటి మెన్షన్ చేసి వాళ్ళ మీద రిజిస్ట్రేషన్లు, అంతే కదా. ఇప్పుడు విఐపీల మీద కదా ఇది చేసేది. మరి మీరు ఎందుకని 8 కోట్లు ఇవ్వలేకపోతున్నారు? అందుకోసమే సార్ వాళ్ళు డౌట్ పడేది. అసలు ఇది రాజధాని అయిద్దో లేదో. ఇప్పుడు చిన్నకారు రైతులు ఉంటారు సార్. ఇప్పుడు 50 సెంట్లు ఉన్నోళ్ళు, లేకపోతే 60 సెంట్లు ఉన్నోళ్ళు, లేకపోతే 10 సెంట్లు ఉన్నోళ్ళు, 20 సెంట్లలో ఉంటారు.
వాళ్ళు ఇవ్వాలంటే ఇస్తారా సార్? సెకండ్ ఫేజ్లో ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొంత భూమి ఉంది సార్, మన సొంత ఊరు సొంత భూమి ఉంది, సొంత భూమి అమ్ముతామా? ఇప్పుడు మనం అక్కడ నివసిస్తున్నాం సార్, అక్కడ నివసించేటప్పుడు మనం అమ్ముతామా? ఏదోటి మన సొంత భూమి ఉండాలి కదా. ఇప్పుడు 10 సెంట్లో 20 సెంట్ల దగ్గర కూడా లాక్కోవడం చూసాం మనం. వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఇవ్వకుండా ఇల్లే లాగేసుకుంటున్నారు. ఇంత ఎస్టిమేషను 10 సెంట్లకి ఎంత, 1 కోటి రూపాయలు, అది 50 లక్షలు, ఇట్లా ఏదోటి. ఒక ఎకరానికి వచ్చేసి 1.5 కోటి ఇచ్చి 1.5 కోటి అండి సార్. మరీ దారుణం సార్. వాళ్ళేమో 8 కోట్లకి 9 కోట్లకి అలా అమ్ముకోవచ్చు. అంటే రైతుల నుంచి అక్కడ అమరావతిలో ప్రస్తుతం బలవంతంగా భూములు తీసుకుంటున్నారా? కన్ఫామ్ సార్. అది మీరు అన్నట్టే ఫస్ట్ ఏమన్నారు, 54,000 ఎకరాలతో కంప్లీట్ అయిపోయింది రాజధాని అన్నారు. మరి మళ్ళీ 34,000 ఎకరాలు ఎందుకు సార్? మరి మీరు అన్నారు కదా సిడి యాక్సిస్ రోడ్డుకి మన భూములు లాక్కొనే కదా చేసేది. అది స్వచ్ఛందంగా రైతు దగ్గర తీసుకున్నాడా? తీసుకోలే. మరి మా వైఎస్ఆర్సీపీ రైతు పరిరక్షణ కమిటీ మీద ఎందుకు దాడి చేశారు? ఎంతమంది నుంచి భూములు లాక్కున్నారు అలా బలవంతంగా? మొన్న అయితే రీసెంట్గా అయితే ఒక 4 ఎకరాల్లో ఎంతో లాక్కున్నారు సార్. ఏది సిడి యాక్సిస్ గ్రౌండ్. చాలామంది మనం అదే అందుకోసమే సార్ మా బృందం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా ఏందని కనుక్కోవడానికి వెళ్తున్నారనే దాడి చేపించడం జరిగింది మా వైఎస్ఆర్సీపీ బృందం మీద, రైతు పరిరక్షణ కమిటీ మీద. మీరు కూడా చూసే ఉంటారు అది ఏ విధంగా దాడి చేశారు, కారు ధ్వంసం చేశారో ఈ విధంగా చూసే ఉంటారు సార్. ఒక్కడ సార్ నేను చెప్పేది, ఈ అమరావతి రాజధాని ఇప్పుడు అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కన్ఫామ్ అది ఇంకా చాలా ఏళ్ళ కాలం పడుతుంది అది. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఒకటే, ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళినా సరే ఒక గ్రామ సచివాలయం కనపడుతుంది, ఒక పిహెచ్సి సెంటర్ కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళండి 175 నియోజకవర్గాల్లో ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఈ విధంగా ప్రజలకి దగ్గరగా చేరువే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకుంటే నాడు నేడు కింద స్కూల్స్, అదేవిధంగా ఐబీ సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడటం కానీ, డిజిటల్ క్లాసులు కానీ మొత్తం ఓవరాల్గా. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు ఏ రోజైనా స్కూల్స్ని అప్పుడు నాడు నేడు కింద చేసిన పనులు తప్పితే ఇప్పుడు ఏదన్నా చేశారా? అప్పుడు జరిగినాయే కదా సార్. రూపురేఖలు మార్చారా లేదా? ఈరోజు డిఎస్సికి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అని అంటే ఉపాధ్యాయులతో మళ్ళీ తిరిగి ధర్నా చేపిస్తున్నారు. ఎందుకు ధర్నా చేపిస్తున్నారు మీరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంట అసలు డిఎస్సి పోస్టుల మీద డిఎస్సి పోస్టే రిలీజ్ చేయలేదంట. 2024లో సార్ దానికి ఒక మెంటల్ ఇది ఉంది సార్. అప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది సార్, ఒకటి కొత్తగా అప్పుడు వచ్చింది సార్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది 2020లో వచ్చింది సార్. అది ఆ 20లో వచ్చిన తర్వాత నాకు తెలిసి ఉపాధ్యాయులు కూడా దీని గురించి చదవాలి ఖచ్చితంగా. మన డిఎస్సి మీద మేము నిరాహార దీక్ష చేసేటప్పుడు కానీ ర్యాలీ చేసేటప్పుడు ఉపాధ్యాయులతో ధర్నా చేపిస్తున్నారు. దానికి సంబంధించింది ఏంటంటే ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ది చదవాలి. అది 5:5 అంటే చాప్టర్ 5 చదివితే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఎందుకంటే రేషనలైజేషన్ పద్ధతిలో, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చదివి 2020లో ఒక జీవో తీసుకురావడం జరిగింది సార్. ఆ జీవో నెంబర్ 117 ఏం తీసుకొచ్చారు, జిఐటీ వాళ్ళకి అంటే స్కూల్స్లో 30 మంది పిల్లలకి ఒకే టీచర్ ఉండాలి, అంతకుమించి ఉండకూడదు అని ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్ రేషనలైజేషన్ పద్ధతిలో దాన్ని మార్చారు సార్. దానివల్లే లేట్ అయింది సార్. మనం 2019 నుంచి 2024లో 2 సంవత్సరాలు మనం కోవిడ్ భారంతో బాధపడిన తర్వాత మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పోస్టులు తీసుకురావడం నోటిఫికేషన్ లాస్ట్లో, అంటే ప్రభుత్వం దిగిపోయే ముందర 2024 మేబీ ఫిబ్రవరిలో అయ్యి ఉంటుంది సార్. మేబీ ఫిబ్రవరిలో తీసుకురావడం జరిగింది సార్. ఆ 6,000 పోస్టులతో కలిపి ఈ 10,000 పోస్టులు 16,000 పోస్టులు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లోనే పెద్ద స్కాములు ఇంకెక్కడున్నాయి సార్. అసలు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి సమాధానం విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? అమరావతి అయితే పూర్తవుతుంది అంటున్నారు. మా వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్పై ప్రజల్లో స్పందన ఎలా ఉంది, అలా ఉందా అసలు? దాని మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా మావిగన్ అనేది
ఇప్పుడు మనం చూసుకుంటే విజయవాడ గుంటూరు, అదే విజయవాడ గుంటూరుకి మధ్యలో సార్, అంటే విజయవాడ అదొకటి రాజధాని. తర్వాత వచ్చేసి మీ వాళ్ళు చెప్పినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని చెప్పినట్టే ప్రజలు పూర్తిగా 100% అదే కోరుకున్నారు. ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వైజాగ్ డెవలప్మెంట్ చేయాలి, కర్నూలుని డెవలప్మెంట్ చేయాలి, ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు కూడా అదే చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెడుతున్నారని కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు. వ్యంగ్యంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఈ మావిగన్ అనేది ప్రజల్లో స్పందన 100% పూర్తిగా ఉంది సార్, 100%. ఎందుకంటే మావిగన్ అనేది సార్ చెప్పినట్టే అది 100% కరెక్ట్ విషయం. ప్రజలు ఏమనుకోవట్లేదు సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది, రైతులకి మేలు జరుగుతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. వీళ్ళు ఇచ్చిన సార్ నవరత్నాల పథకాల్లో చూసుకున్నా, ఏ పథకాలు తీసుకున్నా, అమ్మఒడి కానీ, తర్వాత ఫీజు రిమెంబర్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో కానీ, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం విషయంలో కానీ, ఏదైనా సరే 175 నియోజకవర్గాల్లో తీసుకుంటే బెస్ట్. ఆ 175 నియోజకవర్గంలో మా నియోజకవర్గమే చెప్తా సార్, నందిగామ నియోజకవర్గం తీసుకుంటే 4 మండలాలు ఉన్నాయి సార్. ఈ 4 మండలాల్లో ఒక గ్రామం వెళ్తే అక్కడికి వెళ్తే సచివాలయం కనపడుద్ది, మరి పక్కకి వెళ్తే పిహెచ్సి సెంటర్ కనపడుద్ది, మరోసారికి వెళ్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, అంత ముందరికి వెళ్తే సొసైటీలు ఉంటాయి. ఇవన్నీ జరిగినాయి కదా సార్. ఫ్యామిలీ డాక్టర్స్ ఉంది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వాలంటరీ ద్వారా ఇంటికి చేరవేసేది ఉంది. స్కూల్స్ చూడపోతే ఇంగ్లీష్ మీడియం. ఈ విధంగా చేసిన గొప్ప వ్యక్తిని మేము ఎందుకు పోగొట్టుకున్నామని జనం ఈరోజు కన్నీరు కారుస్తున్నారు సార్. ఇది 100%. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు తుంగలో దొక్కేశారు సార్. ఎక్కడ నెరవేర్చేశారు? తల్లికి వందనం చూసుకుంటే కోతలు. మేము 3 సిలిండర్లు ఇస్తామంటారు, ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టారు, రెండో సంవత్సరం అడపా ఇచ్చారు. ఫీజు రిమెంబర్స్ సరిగ్గా లేదు. జాబ్లెస్ పీపుల్స్కి ఏమన్నారు సార్? మేము ఇంటికి వస్తే ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలే. జాబ్లెస్ పీపుల్కి మరి 3000 ఇస్తా అన్నారు కదా, ఇచ్చారా? ఇవ్వలే. ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నారు మేనిఫెస్టోలు పట్టుకొని. తిరుగుతున్నారా లేదా? మావిగన్ విషయంలో ప్రజలు ఎందుకు బాగా రెస్పాండ్ అవుతున్నారంటే ఏం చెప్తారు? ప్రజలు చెప్పే రీజన్స్ ఏంటి? ఎందుకు అమరావతిపై అంత ఆసక్తి లేదు, ఎందుకు మావిగన్కు ప్రజలు జయకొడుతున్నారంటే మీరేం చెప్తారు? ప్రజలు జయకొడుతున్నారంటే జనం ఆలోచించేది ఒకటే సార్. ఫస్ట్లో అమరావతి రాజధాని ఇంత విధంగా భూములు లాక్కుంటారు, ఈ విధంగా లాక్కోవటం, ఈ విధంగా అక్రమాలు, మట్టి తవ్వకాలు ఇవి చేస్తారని ఏ ప్రజలు ఆలోచించలేదు. ఈరోజు తవ్వకాల కానించి, అక్రమ భూసేకరణ కానించి ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగినా కానీ వాళ్ళు స్వచ్ఛందంగా రైతులు ఇవ్వకుండా వీళ్ళందరికీ లాక్కుంటున్నారు కదా. లాక్కున్న తర్వాత ప్రజలు విస్కరించారా సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మావిగన్ అనేది కొత్త తీసుకొచ్చారు టైటిల్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల పరిస్థితుల్లో. ఇప్పుడు విజయవాడ బిగ్గెస్ట్ సిటీయే కదా సార్, దాన్ని ఒక మావిగన్ అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అప్పుడు కూడా 3 రాజధాని అన్న విషయం కూడా రాష్ట్రం అన్ని చోట్ల బాగుండాలనే ఆలోచన ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. దాని కొరకే మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక సందర్భం వీళ్ళు అమరావతి చేస్తున్నారు, భూదందాలు ఈ విధంగా చేస్తున్నారనే ఒక టైటిల్ తీసుకురావడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో రియల్ ఎస్టేట్ భూమి ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? ఏం లేదు సార్, అన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో మావిగన్ అదే కదా సార్. మావిగన్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ ఏం లేదు సార్. అంత అంటే ఈ రాజధానిలో అయితే ఎక్కువే కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవడం కదా, రైతుల దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు కదా. రైతుల దగ్గర ఏమో 1,50,00,000 తీసుకుంటారు, వేరే వాళ్ళ అమ్మకానికేమో 8 కోట్లకు అమ్ముకుంటారు. అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్కి అమ్ముకోవడానికి. సరే వాళ్ళు రాజధాని కట్టినాయి, ఏదైనా కట్టినాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ కట్టినా సరే ఇప్పుడు పక్కకు వస్తే పడిపోయినాయి సార్. మావిగన్ విషయంలో ఖచ్చితంగా 100% పెరుగుతాయి సార్. రియల్ ఎస్టేట్లో 100% పెరుగుతాయి సార్. ఇప్పుడంటే కొద్దిగా డల్ అయిపోయినాయి సార్.
తర్వాత నెక్స్ట్ జగన్ గారు వచ్చిన తర్వాత లేకపోతే మధ్యలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఏమైనా పెరుగుతాయేమో చూస్తూ ఉండాలి సార్. వెయిట్ అండ్ సార్ కృష్ణా గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఓవరాల్గా రాజధాని విషయంలో? రాజధాని విషయంలో ఏమి ప్రజలకి అసలు ఏమి అర్థం కావట్లేదు సార్. రాజధాని విషయంలో అసలు ఫస్ట్ 54,000 ఎకరాలు అంటారు, ఒకసారి 34,000 ఎకరాలు అంటారు, ఇంకొకసారి 20,000 ఎకరాలు అంటారు. అసలు ఏం జరుగుతుంది? రైతులు ఇవ్వకపోతే మట్టి తవ్వకాలంటారు, వాళ్ళ పంటలు నష్టం చేస్తారు. అసలు ప్రజలకి ఏ మాత్రం అర్థం కావట్లేదు సార్. ఇంకా 20 సంవత్సరాలకి అయిద్దో, ఇంకా 50 సంవత్సరాలకి అయిద్దో, పూర్తిగా అర్థం కావట్లేదు. కానీ అక్కడ వాటర్ మాత్రం స్టాక్ అయ్యి ఉంటున్నాయి రాజధాని ప్రదేశంలో. ప్రజలకు ఏమర్థం సార్, ప్రజలు ఒకటే ఆలోచించుకున్నారు సార్, నిర్ణయించుకున్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ముందుగా 2029 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, బాగుపడుతుందనే ఆలోచనలో ఉన్నారు సార్. చూశారు కదా సార్, ఈ డిఎస్సిలోనే అక్రమాలు జరిగాయి. మా ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగిందని సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళని కూడా డిఎస్సికి సిబిఐకి ఎంక్వైరీ ఎందుకు ఇవ్వట్లా? మరి మా మీద తప్పుడు ప్రచారం చేయాలనే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలనే కదా ప్రతి ఒక్క మంగళవారం అప్పులు. మొన్న చూశారు 2,600 కోట్లు. 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు సార్? 3,32,000 కోట్లు, 32,000 కోట్లు. ఇప్పుడు 22 నెలల కాలంలోనే అంతకన్నా ఇంక్రీజ్మెంట్ అవుతుంది. చూడండి సార్, దీంట్లో డిఫరెన్షియేషన్. మళ్ళీ పథకాలు అన్నీ ఇచ్చారు, మీరు ఫీజు రింబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం కోతలు ఉన్నాయి, సిలిండర్లు సరిగ్గా లేదు, ఇంటింటికి జాబ్ లేదు, జాబ్లెస్ పీపుల్కి 3,000 లేదు. ఏంటి మీరు అసలు చేసింది? ఏంటి మీరు చేసిందని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీరు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చిన దాకా ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే, డిఎస్సిలో విషయంలో కానీ గొంతు నొక్కాలన్నా సరే ఆగే పరిస్థితి ఏం లేదు సార్. ఎవరు సామాన్య కార్యకర్త గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసు పెట్టినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే దగ్గరుండి పర్యవేక్షణ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే తీసి దగ్గరుండి చూసి కార్యకర్తను కాపాడుకునే విధంగా చూస్తున్నాం సార్. వీళ్ళు కూటమి ప్రభుత్వాలు పెట్టేది ఏంటి? అన్నీ అక్రమ కేసులు. ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి లోన్ అయ్యటం, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పటం లేదు, ఏమి లేదు. మీకేంటి ప్రశ్నిస్తే సార్? రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ సార్. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేయమన్నారు సార్? చెప్పండి సార్. ఇప్పుడు భారతీ సిమెంట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మూసివేయాలని టీడీపీ కూటమి నాయకులు ఏదో దుష్ప్రచారం చేసి టీడీపీ నాయకులను పంపించడం జరుగుతుంది. ఈరోజు భారతమ్మ గారు తల్లి లాంటిదే కదా సార్. అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అని తల్లి లాంటిదే కదా సార్ భారతమ్మ గారు. మరి వ్యక్తిగతంగా భువనేశ్వరమ్మ అమ్మగారిని కూడా తల్లిలాగా అనుకుంటాం కదా. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కదా కాదా? నిన్న చూసాం కదా సార్, నిన్న మొన్నట్లో హైకోర్టు ఏం తీర్పిచ్చింది? మళ్ళీ ప్రభుత్వానికి వాళ్ళు పన్ను కడుతున్నారు 7,300 కోట్లు. అసలు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అనేదే లేదు. ఈరోజు పలానా సాయిని అరెస్ట్ చేయమంటే చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. అక్కడన్నా లేకపోతే మనిషి ఫోన్ ట్యాపింగ్ చేసి వాడిని పట్టుకొని తీసుకొని జీబులో వేసేసుకొని వెళ్ళిపోవడమే, లేదు అక్రమ కేసు పెట్టడం, తోసేయటమే జైల్లోకి. తోసేస్తే ఏమన్నా భయపడతారా సార్ ఎవరన్నా? రాజకీయంగానే చేయాలి కదా. విమర్శలు ప్రతి విమర్శలు అనేది కామన్. వ్యక్తిగత విమర్శలు కానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు కానీ ఏంటి సార్ అది? ఏ పార్టీ అయినా సరే సార్, నా విషయం అయితే అదే సార్. ఎందుకంటే పొలిటికల్గానే చేయాలి. విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి. అంతేగాని వ్యక్తిగతమైన దాడులు చేస్తాము, జైల్లో పెడతాము, విమర్శలు చేస్తాము, అరెస్ట్ చేస్తాము అంటే ఎవరు భయపడతారు సార్? దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే సార్.